హలో అండి అందరికీ. రీసెంట్గా మన భారతదేశం నిజమైన స్నేహం ఎలా ఉంటుందో మరొకసారి నిరూపించిందనమాట. మనందరికీ తెలుసు, మన చుట్టుపక్కల కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ కొన్ని దేశాలు కూడా ఒక్కోసారి మనతో వైరం పెట్టుకుంటే, ఒక్కోసారి మనతో మంచి స్నేహాన్ని చేస్తాయి. కానీ ఒక దేశం మాత్రం మనతో ఎప్పుడు స్నేహంగానే ఉంటుంది. మన భారత ప్రభుత్వం చెప్పిన మాటను మాత్రం ఎప్పుడూ జవదాటదనమాట. ఆ దేశం వచ్చేసి భూటాన్. భూటాన్ మన దేశంతో మంచి సంబంధాలను కొనసాగిస్తుందన్నమాట. అయితే ఈ సందర్భంలో భూటాన్కి ఒక పెద్ద కష్టం వచ్చింది. ఆ కష్టం ఏంటి అంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భూటాన్లో భారీ వర్షాలకి అక్కడున్న నదులు పొంగి ప్రజలు ముప్పు ప్రాంతానికి గురయ్యారు. అంటే ప్రజలు నీళ్ళల్లో ఇబ్బంది పడుతున్నారన్నమాట. వాళ్ళని రక్షించడానికి భూటాన్ దగ్గర ఆర్మీ కూడా లేదు. భూటాన్ ఆర్మీ లేదనమాట. మనమే వాళ్ళ యొక్క రక్షణ చూస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భంలో ఆ ప్రజలను రక్షించడం కోసం భూటాన్ ప్రభుత్వం మన భారత ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేసింది, ఇట్లా మా ప్రజలు ఇట్లా చిక్కుకుపోయారు, మీ హెల్ప్ కావాలంటే వెంటనే భారత ప్రభుత్వం ఎలాంటి కండిషన్లు పెట్టకుండా వెంటనే మన భారతదేశం నుంచి కొన్ని హెలికాప్టర్లు అలాగే మన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భూటాన్కి వెళ్ళి అక్కడ సహాయాన్ని అయితే చేసినాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన భారత సైన్యం కీ రోల్ ప్లే చేసింది వాళ్ళని రక్షించడంలో. అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే, మనతో మంచిగా ఉండి మనతో స్నేహం కొనసాగిస్తే మనం ఎలా సహాయం చేస్తాం భూటాన్కి అనేది ఇది ఒక నిదర్శనం అనమాట. మనం చూసుకున్నట్లయితే చైనా భూటాన్ని తన వైపు తిప్పుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. అంటే వాళ్ళకి రకరకాల డబ్బులు ఆఫర్ చేయడం, మీరు రాండి మా వైపు అని చెప్పేసి చైనా తమ వైపు తిప్పుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయినా కానీ భూటాన్ మన భారతదేశంతోనే నమ్మి భారతదేశం వెనకే ఉంది. అందుకోసమే చెప్పేసి వాళ్ళకి కష్టం రాగానే మన భారతదేశం నుంచి దాదాపు కొన్ని హెలికాప్టర్లు పంపించి వాళ్ళ ప్రజలను కాపాడటంలో కీలకమైన పాత్ర పోషించింది. అయితే ఒకవేళ ఇదే ప్లేస్లో చైనా ఉంటే ఆ పనులు చేస్తుందా? చేయదు. కాబట్టి భూటాన్ మన గొప్పతనం, మన భారతదేశం గొప్పతనం గుర్తించింది. కాబట్టి వాళ్ళకి మన దేశానికి సంబంధాలు అయితే చాలా మెరుగ్గా ఉన్నాయి. కాకపోతే మధ్యలో చైనా ఎంటర్ అయ్యి ఇబ్బందులు పెట్టడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. దీనివల్ల ఏంటంటే మనల్ని నమ్ముకొని ఉన్న చుట్టుపక్కల దేశాలకి మనం ఏ రకంగా సహాయం చేస్తామనేది ఈ సంఘటన అనేది నిదర్శనం అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.